హాయ్ ఫ్రెండ్స్, ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనము లాంగ్ మిడ్డీని ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, ఈ వీడియోలో ఫుల్ క్లారిటీతో బిగినర్స్ కూడా అర్థమయ్యేటట్టు నేను చూపిస్తాను. అయితే లాంగ్ మిడ్డీ అనేసరికి 2 కలర్స్ ఉంటే చాలా అందంగా ఉంటుంది. లాంగ్ మిడ్డీ అనేది కిడ్స్ నుండి కాలేజ్ అమ్మాయిల వరకు కూడా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. అమ్మాయిలకైతే చాలా అందంగా ఉంటుంది. అయితే ఇక్కడ నేను 2 కలర్స్ తీసుకున్నా, ఫుల్ ఆపోజిట్లో తీసుకున్నా. నాకు శారీలో వచ్చాయి 2 కలర్స్. అలా హాఫ్ అండ్ హాఫ్ శారీలో కూడా మీరు తీసుకోవచ్చు. అయితే ఒక ఎయిత్ క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు ఆ ఏజ్ పిల్లలకి మీరు తీసుకోవాలంటే ఒక శారీ క్లాత్ కూడా పట్టేస్తుంది. మనకి గేరు ఎంత ఎక్కువ రావాలంటే అంతగా మనకి క్లాత్ అయిపోతుంది. ఇప్పుడు లైనింగ్లోకి మనం వెళ్ళిపోద్దాం. లైనింగ్ వచ్చి నేను ఇక్కడ మీటర్నర్ తీసుకున్నా. సేమ్ లైనింగ్ ఏ విధంగా అయితే ఫోల్డ్ ఉంటుందో అదే ఫోల్డ్లో డబుల్ ఫోల్డ్ అయితే వేసుకున్నాం. డబుల్ ఫోల్డ్ వేసుకున్నాక మనం పొడవు వెడల్పు చూసుకుంటే సరిపోతుంది. పొడవు వచ్చి ఇక్కడ మనకి ఒక 19.5 20 ఉంటే సరిపోతుంది. వెడల్పు వచ్చేసరికి మన నడుము చుట్టూ వచ్చి 24 నేను తీసుకున్నా. 24లో సగము 12, 12లో సగము 6 ఉంటే మనకి సరిపోతుంది. అయితే నడుము లూజు కంటే మనకి టోటల్గా టైట్గా మనము టేప్తో తీసుకుంటే నడుము లూజు ఎంత ఉంటుందో దానికి ఒక 5 ఇంచీలు ఎక్కువనే పెట్టుకోండి. ఈ విధంగా మీరు క్రాస్గా అలా వేసుకోండి. వేసుకున్నాక నేను ఉబ్బుగా మార్క్ చేసుకున్న చూడండి నడుము దగ్గర అలా చూసుకోండి. ఇప్పుడు ఆ ఉబ్బు నుండి మనకి పొడవు వరకు వచ్చేసరికి 19.5 వచ్చింది. 19.5కి అక్కడక్కడ మీరు మార్క్ చేసుకోండి. ఇది ఆటోమేటిక్గా మన గాగ్రా కటింగ్ ఇలా వస్తుంది కదా క్రాస్గా. ఈ విధంగా పెట్టుకుంటేమంటే మనకి క్లాత్ మొత్తం ఓపెన్ చేసుకొని మనకి సమోసా ఫోల్డ్ వేసుకుంటే మనకేమంటే అతుకులు పడతాయి. ఈ విధంగా అయితే మనకి అతుకులు పడవు. మనకి చిన్న కొలతే కదా, మనకి అంత పెద్ద క్రాస్ అయితే అవసరం లేదు. ఈ విధంగా అయితే అతుకులు పడకుండా సింపుల్గా ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ విధంగా వేసుకుంటున్నాను. అయితే నడుము ఒకసారి కొలుసుకోండి. కరెక్ట్గా నడుము ఉందా లేదని చూసుకోండి. మన నడుము లూజు కంటే ఒక 5 ఇంచీలు లూజ్ ఎక్కువనే తీసుకోండి. పొడవు అయితే నేను ఇక్కడ 19.5 తీసుకున్నా. అయితే మనకి మిడ్డీ వరకు వచ్చేసరికి లైనింగ్ కంటే ఒక 4-5 ఇంచీలు ఎక్కువగానే వస్తుంది. సరేనా? ఆ విధంగా వచ్చేటట్టు చూసుకోండి. పొడవు లాంగ్ మిడ్డీ పొడవు దానికంటే ఒక 4 ఇంచీలు తక్కువ పెట్టుకోండి లైనింగ్. ఆ విధంగా అయితే సరిపోతుంది. అయితే లాంగ్ మిడ్డీ వరకు వచ్చేసరికి మనకి ఎన్ని లేయర్స్ అంటే అన్ని లేయర్స్ మనము పెట్టుకోవచ్చు. సమయానికి నేనైతే ఒక 4 పెడుతున్నా. చిన్నగా 5 పెట్టవచ్చు, 6 కూడా పెట్టవచ్చు. ఇంకా పెద్ద సైజు అయితే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. మన ఇష్టం అన్నట్టు. ఇక్కడ చూడండి ఈ విధంగా లేయర్ వస్తుంది. లేయర్కి ఒక 6 ఇంచీలు తీసుకోవచ్చు క్లాత్, లేదంటే 4, 5 మన ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. మీకు అయితే ఫైనల్ లుక్లో చూసేసరికి మీకు అర్థమైపోతుంది ఎంత తీసుకుంటే బాగుంటుంది, ఎన్ని లేయర్స్ అయితే బాగుంటుందని మీకు ఒక అవగాహన అంటూ వచ్చేస్తుంది. సరేనా? అయితే నేను చిన్న సైజే కాబట్టి 4 అయితే తీసుకుంటున్నా. మనకు ఆల్రెడీ క్లాత్ వచ్చేసింది కదా అని ఇక్కడ మనము స్టిచ్చింగ్ చేసుకుందాం. లైనింగ్ని నేను ఇక్కడ తీసుకుంటున్నా చూడండి. లైనింగ్ వచ్చి కంప్లీట్గా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఒక పీస్ పైన ఇంకొక పీస్ వేసి ఆ సైడు ఈ సైడు జాయింట్ చేసుకుందాం. జాయింట్ చేసేటప్పుడు డబుల్ కుట్లు అయితే వేసుకోండి. తప్పకుండా డబుల్ కుట్లు అయితే వేసుకోండి. అటు సైడ్ 2 కుట్లని ఇటు సైడ్ 2 కుట్లని తీసాం కదా. ఇలా తీసాక మనకి కింద అయితే గేరు ఉంటుంది కదా. గేరు దగ్గర కూడా మనకి ఇక్కడ చూడండి ఇలాగ ఒక 1/2 ఇంచు మడత పెట్టండి. ఇంకొక 1/2 ఇంచు మడత పెట్టేసి మీరు ఒక కుట్టు అయితే చుట్టుపక్కల మనకి ఎంత గేరు ఉంటుందో ఆ గేరు మొత్తం ఇదే విధంగా స్టిచ్ చేసేయండి. ఈ విధంగా స్టిచ్ చేసేస్తే మనకి లైనింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది స్టిచ్చింగ్. మనము సైడ్స్ జాయింట్ చేసాము, కింద ఫోల్డ్ చేసాము, అంతే. ఇంకా క్లాత్ల విషయానికి వచ్చేసరికి మనకి చూడండి ఇక్కడ నేను పింక్ కలర్ తీసుకున్నా కదా. పింక్ కలర్లో వచ్చి మనకి 4 క్లాత్లు వచ్చాయి. ఆ 4 క్లాత్లు కూడా మొత్తము జాయింట్ చేసుకోండి. ఒకదానికి ఒకటి ఫుల్గా మనకు ఒకటే వచ్చేయాలి క్లాత్. అదేవిధంగా మనకి గ్రీన్ వచ్చేసరికి 5 పీసులు వచ్చాయి. 5 పీసులని ఒకదానికొకటి జాయింట్ చేసుకోండి. కంప్లీట్గా 5 పీసులు జాయింట్ చేస్తే ఒకటే పీస్ మనకి వచ్చేయాలి. అదేవిధంగా మనం శారీ కూడా మనకి ఈ విధంగా మనము ఒకదానికొకటి జాయింట్ చేసుకుందాం చూడండి. జాయింట్ చేసేటప్పుడు ఉల్టా సీదాలు చూసుకోండి. సీదా ఒక సైడ్ ఉండేటట్టు, మనకి కింద పీస్ సీదాలు మనకు కనిపిస్తే పైన పీస్ ఉల్టాలో ఉండేటట్టు ఒకదానికొకటి సేమ్ అన్ని పీసులు కూడా జాయింట్ చేసుకోండి. రెడ్ కలర్కి రెడ్, గ్రీన్కి గ్రీను, ఈ విధంగా మీరు అన్ని పీసులు మనము జాయింట్ చేసుకుందాం. అన్నీ జాయింట్ చేసుకున్నాక మనకు శారీలో అయితే ఫుల్ లెంత్ వచ్చేస్తుంది కదా. 5 మీటర్స్ 5.5 మీటర్ వస్తుంది కాబట్టి
మనము అక్కడ కూడా మనకి ఎంత లెంత్ కావాలంటే పొడవు ఎంత కావాలి 4 ఇంచీలా 5 ఇంచీలా అనే విధంగా మనం కట్ చేసుకొని పీసుకు పీసు జాయింట్ చేసుకోండి. 2 డబల్ కలర్ ఉండేటట్టు చూసుకోండి, చాలా అందంగా ఉంటుంది. సింగిల్ కలర్లో కూడా బాగుంటుంది. అయితే ఈ విధంగా మనము అన్ని పీసులు కూడా జాయింట్ చేసుకున్నాం కదా. గ్రీన్ కలర్ కూడా మనము అన్నీ జాయింట్ చేసాము, పింక్ కూడా జాయింట్ చేసాం కాబట్టి వన్ సైడ్ వచ్చి ఒక హాఫ్ ఇంచ్కి ఫోల్డ్ చేసుకోండి. అలా ఫోల్డ్ అంటే మనకి అన్నీ జాయింట్ చేసాం కదా, మనము ఈ చివర నుండి ఆ చివరి వరకు ఇదే విధంగా స్టోన్స్ ఉంటే అక్కడక్కడ చూసుకోండి. స్టోన్స్ ఉండే దగ్గర అయితే సూదులు ఇరగకుండా చూసుకొని గ్రీన్ కలరు ఇంకా పింక్ కలరు ఈ విధంగా హాఫ్ ఇంచ్ మడత పెట్టి ఆ విధంగా ఈ చివర నుండి ఆ చివరి వరకు ఫోల్డ్ చేసేయండి. చేశాక ఇంకొక సైడ్ అయితే మనకి ఉంటుంది కదా, ఆ సైడ్ వచ్చి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఫింగర్స్తో ఇలాగ దగ్గరకు చేసుకుంటూ మీరైతే చిన్న చిన్న ఫిల్స్ వేసుకోండి. ఫిల్స్ విషయానికి వచ్చేసరికి నేను క్లారిటీగా ఏం చెప్పాలనుకుంటానంటే కొద్దిగా దూరంగా వేయండి. మ్యాక్సిమం ఫిల్కి ఒక 1 ఇంచ్ అయినా గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. చిన్న చిన్న ఫిల్స్ వచ్చేటట్టు చూసుకోండి. ఎందుకు అంటే దగ్గరగా పెద్దగా ఫిల్స్ పెట్టేస్తే మనకి ఒక శారీ కూడా గేర్ సరిపోదు, అంత గేర్ అయితే వచ్చేస్తుంది. మనము ఏంటి అంటే మీకు లాస్ట్లో ఫైనల్లో మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది కుట్టేటప్పుడు. అయితే దూరంగా అయితే మాత్రము ఫిల్స్ పెట్టుకోండి, చిన్న ఫిల్స్ అయితే పెట్టండి. ఇదే విధంగా మనకి పింక్ కలరు గ్రీన్ కలరు టోటల్గా ఎంత క్లాత్ అయితే మనము ఒకదానికొకటి అతుక్కొని టోటల్గా పొడుగ్గా చేసుకున్నాం కదా, ఇదే విధంగా మీరు అన్నిటికీ ఫిల్స్ పెట్టేసేయండి. ఇవైతే కొన్ని మీటర్స్ లెంత్లో అయితే వస్తాయి. నేను చిన్న సైజు కాబట్టి ఆ మాత్రం ఉంది, ఇంకా కొద్దిగా పెద్ద సైజు అయితే చాలా వస్తుంది క్లాత్, మనకి పెద్ద పొడుగ్గా తాడులా వస్తుంది. ఈ విధంగా చూడండి, నేను ఇక్కడ గ్రీన్ కలరు పింక్ కలరు 2 మాత్రము ఫిల్స్ పెట్టేశాను. 2 పెట్టేశాక మనకు కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చి మనకి ఫస్ట్ లేయర్లో ఏ క్లాత్ తీసుకుంటాము, సెకండ్ ఏం తీసుకుంటాము, ఫస్ట్ వచ్చింది థర్డ్ వస్తుంది, సెకండ్ వచ్చింది ఫోర్త్ వస్తుంది. అలా మీరు సెట్ చేసుకోండి. ఏ కలర్ తర్వాత ఏ కలర్ ఉంటే అందంగా ఉంటుందో మీరైతే సెట్ చేసుకోండి. అలా సెట్ చేసుకున్నాక ముందు అయితే లైనింగ్ తీసుకోండి. లైనింగ్ నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి కొలుసుకోండి. మనకి లైనింగు టేప్తో ఒకసారి కొలుసుకోండి. నడుము లూజ్ ఎంత ఉందో ఎన్ని ఇంచీలు ఉందో కొలుసుకొని అన్ని ఇంచీలకి పింక్ కలర్ క్లాత్ని నేను ఇక్కడ ఫస్ట్ లేయర్గా వేస్తున్నా చూడండి. ఇక్కడ కొలుసుకొని అన్ని ఇంచీలకి మీరు కట్ చేసుకోండి. పీస్ని కట్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ లేయర్ వచ్చి మనకి పింక్ వస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు కట్ చేసుకోండి. సెకండ్ లేయర్ వచ్చి గ్రీన్ వస్తుంది, థర్డ్ వచ్చి మళ్ళీ పింక్ వస్తుంది, ఫోర్త్ వచ్చి గ్రీన్ వస్తుంది. అయితే మనకి ఫస్ట్ లేయర్కి ఏ కలర్ అయితే వేస్తామో అది కొద్దిగా తక్కువ క్లాత్ పడుతుంది. సెకండ్ ఫోర్త్ ఏది వేస్తామో అది గేర్ ఎక్కువ వస్తుంది కదా, లేయర్కి మనకి ఎక్కువ క్లాత్ అయితే పడుతుంది. అయితే నాకు ఇక్కడ పింక్ కలర్ వచ్చి తక్కువ క్లాత్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ లేయర్గా నేను పింక్ తీసుకున్నా. సరేనా, మనకి పైనకి ఫిల్స్ ఉన్నాయి చూడండి, ఒకదానికొకటి మనము జాయింట్ చేసుకోవాలి. అయితే పైనకి ఫిల్స్ ఉన్నాయి, కిందకు వచ్చి మనం ఫోల్డింగ్ చేసాం కదా హాఫ్ ఇంచ్, అలా పెట్టుకోండి. అలా పెట్టాక ఇప్పుడు గ్రీన్ కలర్ క్లాత్ని తీసుకోండి. గ్రీన్ కలర్ క్లాత్ కూడా మనకి కిందకి ఫోల్డింగ్ ఉండేది చూసుకోండి, పైనకి వచ్చి ఫిల్స్ పెట్టేది చూసుకోండి. చూసుకున్న తర్వాత పైన పింక్ కలర్ పెట్టండి, కింద గ్రీన్ పెట్టండి. ఇక్కడ ఒకసారి మీరు వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఈ విధంగా మనం ఆల్రెడీ ఫోల్డింగ్కి రెడ్కి అంటే మనం పింక్కి ఫోల్డింగ్ చేసాం కదా, అదే ఫోల్డింగ్ మీద అదే విధంగా పెట్టండి. చూడండి, దీనికి వచ్చి ఫోల్డింగ్లు అన్నీ కిందకు వస్తున్నాయి, ఫిల్స్ అన్నీ మీదకి వెళ్తున్నవి, అది అబ్జర్వ్ చేయండి. మళ్ళీ స్టార్టింగ్లో నేను పింక్ ఒక 1 ఇంచ్ వదిలేసి స్టార్ట్ చేశాను, ఆ విధంగా చేయండి. అలా చేస్తే మనకి సరిపోతుంది, కరెక్ట్గా మనకి వచ్చేస్తుంది గేరు. ఇదే విధంగా ఈ క్లాత్ని మొత్తం నేను కంప్లీట్గా నేను అతుకేసుకున్నా చూడండి. ఇలా అతుక్కున్నా మనకైతే ఖర్చు లోపలికి వెళ్ళింది, అబ్జర్వ్ చేయండి. పైనకి వచ్చి మనకి పింక్ ఫోల్డింగ్ వచ్చింది. ఇదే విధంగా మనకి సెకండ్ లేయర్ జాయింట్ చేసాం కాబట్టి ఇప్పుడు థర్డ్ వచ్చి పింక్ తీసుకుందాం. పింక్ తీసుకొని పింక్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే విధంగా మీరు చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు మీరు కిందకైతే ఫోల్డ్ చేసాం, పైనకి ఫిల్స్. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, సరేనా. ఇంకా మీకు డౌట్ ఉంటే పెద్ద కుట్టు వేసుకోండి, ఈజీగా ఇప్పుకోవచ్చు, సరేనా. ఈ విధంగా అయితే నేను లేయర్ జాయింట్ చేసుకున్నా చూడండి. మన గేర్ ఎంత వచ్చిందో ఇక్కడ చూపిస్తాను. చూడడానికైతే భలే అందంగా ఉంది కదా, చాలా అయితే బాగుంది. పిల్లలకైతే అమ్మాయిలకైతే చాలా బాగుంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి మీకు అమ్మాయిలు ఉంటే. గేర్ అయితే ఇంత విశాలంగా వచ్చింది, పైగా ఇక్కడ మనకి తక్కువ క్లాత్, నేను ఫిల్స్ కూడా చిన్నగా పెట్టాను.
అయితే మనకి ఒక 6th క్లాస్ 7th క్లాస్ అమ్మాయికి అయితే ఒక శారీ గేర్ అయితే సరిపోతుంది. ఒక శారీ వచ్చేస్తుంది మొత్తం కంప్లీట్గా. ఇంకా చాలా అందంగా ఉంటుంది. అయితే మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత సైడ్స్ అయితే జాయింట్ చేసేయండి. సైడ్స్ 2 కుట్లు వేసాక లైనింగ్ లోపల పెట్టేసి నడుం దగ్గర జాయింట్ చేసుకోండి. నడుం క్లాత్కి అంటే లైనింగ్ క్లాత్కి మనకి ఈ క్లాత్కి నడుం దగ్గర జాయింట్ చేసేయండి. చేసాక నేను ఇక్కడ నడుం పట్టీ కోసం నేను ఒక బార్డర్ తీసుకున్నా. ఆ బార్డర్ వచ్చి మనకి ఆ వెడల్పు లోపలికి బయటికి సరిపోదు కాబట్టి నేను 2 అయితే వేసుకుంటున్నా. 2 ఒకదానికొకటి జాయింట్ చేసుకుంటున్నా. చూడండి, నడుము చుట్టూ ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్ని కట్ చేసుకోండి. 2 డబల్గా కట్ చేసుకోండి. మనకి లోపల ఒక బోర్డర్ వచ్చేటట్టు బయటకు ఒకటి వచ్చేటట్టు. అయితే ఇక్కడ నేను బెల్ట్లో ఎలాస్టిక్ అయితే యూజ్ చేస్తున్నా. ఎలాస్టిక్ అయితే చాలా చాలా బాగుంటుంది. లేదంటే మనము ఇది కూడా ఏంటి మనకి హ్యాంగింగ్ థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు. చూడండి, నేను ఇక్కడ డబల్ బార్డర్ తీసుకొని మధ్యలోకి కుట్టేసాను. కుట్టేసాక ఇప్పుడు చూడండి, ఈ సైడ్ కూడా నేను కొద్దిగా మలుచుకున్న తర్వాత మనము బెల్ట్కి ఇక్కడ వేసేసుకుందాం. నేను వచ్చి లైనింగ్ సైడ్ వేస్తున్నా. చూడండి, ఈ విధంగా మనకి బెల్ట్ వస్తుంది. ఇలా అయితే మనకి లోపలికి బయటికి మనకి బార్డర్ అంటూ ఈ విధంగా బెల్ట్ లాగా వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను లోపల ముందు జాయింట్ చేశాను, తర్వాత బయటికి అయితే మలిచేసాను. మలిచేసాక ఈ విధంగా మలుచుకున్న తర్వాత లోపల ఎలాస్టిక్ పెట్టేసి నేను కుట్టేసేసాను. అయితే ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలని మీకు సమయానికి డౌట్ ఉండేటప్పుడు చూడండి, అలా ఓపెన్ కాకూడదంటే సైడ్స్ వచ్చి పైన చిన్నగా మీరు రబ్ చేసేసండి. రబ్ చేసేస్తే మనకి ఎలాస్టిక్ కనిపించకుండా చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇది ఫైనల్ లుక్ అయితే మన గాగ్రా ఈ విధంగా వచ్చింది. ఎలాస్టిక్ మనకి ఎంత నడుము కావాలి అని మీకు ఉంటే మన నడుము చుట్టూ టేప్తో కొలుసుకోండి. టేప్ మెజర్మెంట్కి ఎంత వచ్చిందో అంతకంటే ఒక 2 ఇంచీలు కానీ 3 ఇంచీలు కానీ తక్కువ పెట్టుకోండి ఎలాస్టిక్. అప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది, సాగుతుంది. కాబట్టి ఈ విధంగా మనకి నడుముకు బెల్ట్ కూడా అయిపోయింది కదా. ఈ విధంగా లేయర్గా వేసుకున్న తర్వాత ఈ విధంగా నేను సర్దు పెట్టుకుంటున్నా. చూడండి, మనకి ఫైనల్ లుక్ అయితే ఈ లుక్ అయితే వచ్చింది. సరేనా. లైనింగ్ విషయానికి వచ్చేసరికి నేను గ్రీనే పెట్టాను, అందుకే మనకి అలా ఉంది. గేర్ అయితే ఫుల్ గేర్ వచ్చింది, కానీ తక్కువ క్లాత్లో ఈ విధంగా వచ్చింది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు తొందరగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.